భాను గారు, రీసెంట్గా మళ్ళీ F1కి సంబంధించి కొత్త రెగ్యులేషన్స్ రాబోతున్నాయి అనేది బాగా చర్చ నడుస్తుంది. సో మీరు అసలు ఈ ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? అసలు మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ ఉంటాయండి. కానీ ఏంటంటే ఆగస్ట్ యాక్చువల్లీ ప్రపోజ్ రెగ్యులేషన్స్ F1 స్టూడెంట్స్ది యాక్చువల్లీ దేర్ ఆర్ 2 ప్రపోజ్ రెగ్యులేషన్స్ అండి. ఒకటి రెగ్యులేషన్, ఒకటి రెగ్యులేటరీ అజెండా ఒకటి. ఓకే, F1 ఓవరాల్ F1 ప్రోగ్రామ్కి ఓవరాల్ ప్రోగ్రామ్ చేంజెస్ చేయాలని చెప్పని ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఆగస్ట్ 2025లో పబ్లిష్ చేశారు. నోటీస్ అండ్ కామెంట్ పీరియడ్కి 60 days నోటీస్ అండ్ కామెంట్ పీరియడ్ ఉంటుంది, దానికోసం పబ్లిష్ చేశారు. దే కలెక్టెడ్ ఆల్ ద కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ దే హ్యావ్ టు ప్రొవైడ్ ది ఫైనల్ ప్రపోజ్డ్ రెగ్యులేషన్. అంటే ఫైనల్ రెగ్యులేషన్ మనకి పబ్లిష్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏముండే అంటే ఆ ఫైనల్ రెగ్యులేషన్స్ అనేవి మనకి డిసెంబర్ 2025లో వస్తాయి అనుకున్నాము, లేదా జనవరి ఎండ్లో వస్తాయి అనుకున్నాము. కానీ ఇంతవరకు మనకి ఏమీ అప్డేట్స్ రాలేదు. జనవరి కూడా అయిపోయింది, మనం ఫిబ్రవరిలోకి వచ్చేస్తున్నాం రేపు. సో బట్ ఎనీ టైమ్ దట్ కెన్ హ్యాపెన్ అండి. యూనో ప్రాబబ్లీ కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ దే ఆర్ బిజీ with the enforcement right now. Probably there may be a little bit delay for them to come and publish this. But this change is going to happen అండి. Okay? ఈ చేంజెస్ ఎంత సిగ్నిఫికెంట్ అంటే it's going to impact the overall F1 program, J1 program, ఇవన్నీ. Mainly about students' prospects in this country. అంటే directly or indirectly it may impact their OPTs, STEM OPTs or something else also. ఈ ఓవరాల్ ప్రపోజ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. అండ్ రెగ్యులేటరీ అజెండా కూడా చెప్పాను కదా, అది కూడా వచ్చిందంటే దెన్ ఇట్ మే ఇంపాక్ట్ యువర్ day one's initial CPT program and everything. కానీ అది వస్తుందో రాదో ఇంకో తెలియదు, ఇంకా దాని గురించి ఇంకా రాలేదు. దెర్ వాజ్ అ ప్రపోజల్ ఆన్ దేర్ ఇస్ అ రెగ్యులర్ అజెండా ప్రపోజల్ దేర్, దాని గురించి ఏం డీటెయిల్స్ రాలేదు మనకి. కానీ యాంటిసిపేటెడ్ ఏంటనేది చెప్తాను మీకు దాని గురించి కూడా. జస్ట్ ఐ వాంట్ టు గివ్ సినాప్సిస్ వాట్ ఆర్ ది ప్రపోజ్డ్ రెగ్యులేషన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు రిమూవ్ ది duration of status possibility for F1 students and J1 students in this country. The duration of status is a legal term in the statute which we use. What does it mean is, if somebody comes into this country as an F1 student and then enrolling in the classes as a full-time student, continuing their education, then they are considered to be maintaining their valid F1 status in this country for all the duration. That's why it's called duration of status. And there is no end time is there for them. Okay, for instance, initially వాళ్ళు ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ చదవడానికి వచ్చారు అనుకుందాం. బ్యాచిలర్స్ డిగ్రీ వచ్చి 4 years. ఓకే, వచ్చినప్పుడు వాళ్ళకి I-94 ఇస్ కాల్డ్ అరైవల్ డిపార్చర్ కార్డ్ అనమాట. అరైవల్ డిపార్చర్ కార్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అరైవల్ డిపార్చర్ కార్డ్ will determine your status in this country. మీరు ఏ స్టేటస్లో అమెరికాలో ఉన్నారు అనేది మీ అరైవల్ డిపార్చర్ కార్డ్ డిటర్మిన్ చేస్తుంది. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ కాపీ ఆఫ్ యువర్ అరైవల్ డిపార్చర్ కార్డ్ విత్ యూ. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు అరైవల్ డిపార్చర్ కార్డ్ ఈజ్ ఆన్లైన్ అనమాట. ఓకే, సో అరైవల్ డిపార్చర్ కార్డ్లో వీళ్ళకి F1 స్టూడెంట్కి అడ్మిషన్ ఇచ్చినప్పుడు ఆ స్టేటస్ లిమిటేషన్ డ్యూరేషన్ ఎంత వరకు అని ఇస్తారు. యూజువల్లీ H1BC కానివ్వండి, లేకపోతే L1s కానివ్వండి, లేకపోతే వేరే నాన్ ఇమిగ్రెంట్ వీసాలు దేనికి వచ్చినా కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇంతవరకు మిమ్మల్ని పరిమితం చేస్తున్నాము అమెరికాలో రావడానికి అని. అట్లాగే F1s కూడా అట్లాగే ఏదో ఒకటి రాయాలి. అయితే వాళ్ళకి ఏంటంటే ఒక టైం రాయరు, ఒక డేట్ రాయరు, వాళ్ళకి D/S అని రాస్తారు. అంటే ఇట్స్ కాల్డ్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అన్నట్టు. ఓకే, అది రాస్తారు అన్నమాట. F1s కి J1s కి అది రాస్తారు. సో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని ఇస్తారు. ఆ I-94లో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని ఇస్తారు. ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే వాళ్ళకి అది వాళ్ళ F1 స్టేటస్ కి ఈ కంట్రీలోకి రావడానికి అనమాట. చాలా ఇంపార్టెంట్ అది. సో దాని ప్రకారంగా నువ్వు బ్యాచిలర్స్ డిగ్రీకి వచ్చాను అనుకోండి, అప్పుడు నాకు లోపలికి వచ్చినప్పుడు I-94లో నాకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద I-94 ఇస్తారు ఒక స్టూడెంట్కి. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆ స్టూడెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ 4 ఏళ్ళు చదివేసిన తర్వాత OPT ఉంటుంది, ఇనిషియల్ OPT ఉంటుంది. అది 12 నెలల వరకు ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ఆ స్టూడెంట్ ఏ టైప్ ఆఫ్ మేజర్ చదివాడు అన్నది. ఒకవేళ ఆ స్టూడెంట్ స్టెమ్ మేజర్ చేస్తే దెన్ ఈ విల్ గెట్ అడిషనల్ 24 months OPT, స్టెమ్ OPT. అదంతా అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ నేను మళ్ళీ మాస్టర్స్ చదవాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, he can continue joining. He can just enroll in the master's program and then he can register as a full-time student and he can study master's degree. మళ్ళీ మాస్టర్స్ డిగ్రీ తర్వాత again he is eligible to get the
ఇనిషియల్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ. Okay. ఎందుకంటే అది డిఫరెంట్ లెవెల్ డిగ్రీ కాబట్టి, హైయర్ లెవెల్ డిగ్రీ కాబట్టి Okay. హీ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఓపీటీ అగైన్ అండ్ స్టెమ్ ఓపీటీ అగైన్. అట్లా మాస్టర్స్ డిగ్రీ చదువుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిహెచ్డి చదువుకోవచ్చు, లేదా ఇంకో మాస్టర్స్ చదవచ్చు. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ఈ కెన్ డూ, లేదా ఇంకో బ్యాచులర్స్ కూడా చదవచ్చు, అది వారి ఇష్టం. ఇట్లా చదువుతున్నంత కొద్దీ దే ఆర్ ఇన్ వ్యాలిడ్ లీగల్ స్టేటస్ అన్నట్టు. వాళ్ళ స్టేటస్ ఎక్స్పైర్ కాదు, అందుకని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటారు. ఇప్పుడు అది ఈ ప్రపోజ్ రెగ్యులేషన్ దే రిమూవింగ్ ఇట్. దీనికి కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ సేయింగ్ దట్ జస్ట్ లైక్ అన్ H1Bs అండ్ B1s ఆర్ ఎనీ అదర్ స్టేటస్, దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ద టైమ్ ఫ్రేమ్. ఏంటంటే దే ఆర్ సేయింగ్ దట్ F1 స్టేటస్ విల్ బి వ్యాలిడ్ ఇనిషియల్లీ ఓన్లీ ఫర్ certain period అంటున్నారు. అది 3 years or 4 years basically. Right? So instead of duration of status, there will be an end date for everything. Okay. ఆ ఎండ్ డేట్ ఒకవేళ వాళ్ళు ఇంకా F1 మీద ఇక్కడ స్టడీ కంటిన్యూ చేయాలి అనుకుంటే ఆ డేట్ తర్వాత దే హ్యావ్ టు ఫైల్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ విత్ ది USCIS ఫర్ దట్ F1. Just like how we file extension of status for H1B and everything, దీనికి కూడా extension of status file చేయాలి. And if you don't file that extension of status, then you will be out of status. And because you are out of status, your I-94 expire అయిపోతుంది కాబట్టి you start accruing unlawful presence also. Okay. So that is the problem. You'll end up, if you don't file for extension of status timely, if you decide to continue your F1 status in this country. So that is very, very important. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచిలర్స్ చదవడానికి వచ్చాను, నాకు 4 years ఇచ్చారు, బ్యాచిలర్స్ చదివేసాను, 4 years అయిపోయింది. నాకు ఓపీటీకి స్టెమ్ ఓపీటీకి ఎలిజిబిలిటీ ఉండదు, ఎందుకంటే నా I-94 ఎక్స్పైర్ అయిపోతుంది 4 years లో. సో దాని లోపల నేను ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలి F1కి. ఏమని, ఇట్లా నాకు స్టెమ్ ఓపీటీ ఉంటుంది, ఓపీటీ ఉంటుందని. ఆ టైమింగ్ లో తేడా వచ్చిందంటే యూ వోంట్ బి ఎలిజిబుల్ ఫర్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ. సో దట్ ఈస్ ద ఇన్కన్వీనియన్స్ యూ గోయింగ్ టు హ్యావ్ విత్ డీలింగ్ విత్ ఓపీటీస్ అండ్ స్టెమ్ ఓపీటీస్. లాట్స్ ఆఫ్ ద టైమ్స్ యూ మే లూజ్ ద ఎలిజిబిలిటీ ఫర్ దట్. అండ్ ఆల్సో ఈ డ్యూరేషన్ స్టేటస్కి వచ్చే ఇష్యూ ఏంటంటే, while you file for an extension of status, if you travel abroad, sometimes it can be considered as abandoned also. ఎందుకంటే మీ స్టేటస్ ఎక్స్పైర్ అయిపోయింది F1 లో, and so it may consider as abandoned. And if it considered as abandoned, then your extension of status will not be approved. Then మీ పాస్పోర్ట్ లో వీసా లేదనుకోండి, మళ్ళీ again you have to go for the stamping and then you have to come back. And ఒకవేళ వీసా ఉన్నా కూడా you have to take again fresh admission into the school, get a new I-20 and then come back. So those are the problems you will have with this duration of status changes to removal of duration of status will cause inconvenience to the people అన్నమాట. ఇంకో రిస్ట్రిక్షన్స్ ఏం పెడుతున్నారంటే, మీరు ఈ కంట్రీలో ఒక ప్రోగ్రామ్ చదవడానికి వస్తే ఫస్ట్ 1 year అకాడమిక్ ఇయర్గా యూ కెనాట్ చేంజ్ దట్ ప్రోగ్రామ్ టు సమ్ అదర్ ప్రోగ్రామ్. For instance, you cannot even transfer yourself to a different school for first 1 academic year. So there won't be university transfers చేసుకోవడం కూడా ఛాన్స్ ఉండదు first 1 academic year. First 1 year academic year you have to study in that particular school where you are coming. That is one restrictions which you are going to have with this new regulations. ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట restrictions basically.